సో మనం అంటే జనరల్గా చూసుకుంటే కూడా ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులు చాలామందికి అంటే ఎస్పెషల్లీ దక్షిణాదిలో ఉన్న రైతులకి చాలామందికి అవగాహన లేదు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది. ఒకటి, నూతన వ్యవసాయ చట్టంలో ఏముందనేది చాలామందికి తెలియట్లేదు. అండ్ ఇంకోటి, దీనిపై రైతుల అభ్యంతరాలు ఏంటి, కేంద్రం ఏం చెప్తుంది దీని గురించి అనేది, అంటే వాటి వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, మీరు ఏమైనా వివరించగలరా? తప్పకుండా అండి. ముందుగా టీవీ 99 టీవీకి ప్రేక్షకులకి నమస్కారాలండి. ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అది పూర్తిగా అమలు జరిగే ప్రతి రైతుకి లాభదాయకంగానే ఉంటుందండి. ఇప్పుడు తీసుకున్నటువంటి 3 నిర్ణయాలు కూడా చాలా లాభదాయకమైన నిర్ణయాలు, ఎప్పుడు అది సంపూర్ణంగా అమలు జరిగితే. కానీ ఇప్పుడు కొత్త చట్టాల సంగతి పక్కన పెడితే గతంలో ఉన్నట్టు వాటికి ఎంతవరకు న్యాయం చేసినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు? ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తుందండి. ఇదిగోండి ఆధారాలు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ మీద క్లియర్ గా రాసి ఉంటుందండి, టు కలెక్ట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ లోన్ పోర్షన్ ఓన్లీ అని చెప్పేసి. కానీ ప్రభుత్వం గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ మీద కూడా ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి మాకు ఇచ్చినటువంటి లోన్ అండి. అప్ టు ఎక్కడి వరకు అంటే సబ్సిడీ ఇక్కడ సంబంధించిన ఇక్కడ వరకు కూడా మొత్తం టోటల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడతా వచ్చింది. అంటే ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ తో లింక్ చెప్పిన ప్రభుత్వ పథకాలు రైతులను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ప్రవేశపెట్టి వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇట్లా ప్రభుత్వ వడ్డీలే కాదు, పావల వడ్డీ, వడ్డీ లేని రుణాలు, మొత్తం వ్యవసాయ రుణాలు, సబ్సిడీలు, రుణమాఫీ కూడా. ఇదిగోండి ఇప్పుడు చట్టాలు చేస్తున్నా, 3 చట్టాలు చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీరు చెబుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకి రుణమాఫీ బాండ్లు ఇచ్చారు కదండి. ఇవి 5 విడతలుగా చెల్లిస్తామని చెప్పి 3 విడతలుగా చెల్లించలేదు. 3 విడతలు చెల్లించారు, 2 విడతలు చెల్లించలేదు. మరి దీనికి ఇంతవరకు ఏ ప్రభుత్వమో చర్య తీసుకోలేదు, ఏ పార్టీ చర్య తీసుకోలేదు, కనీసం న్యాయ వ్యవస్థ కూడా చర్య తీసుకోలేదు. మరి ప్రైవేట్ సంస్థ అయినటువంటి అగ్రిగోల్డ్కి ఇచ్చినటువంటి న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది కదా, ఆస్తుల మీద సరి జప్తు చేయమని చెప్పి. మరి ఆ తీర్పు, ప్రైవేట్ సంస్థకి ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వ సంస్థకి ఎందుకు వర్తించట్లేదు? దీన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇది కాకుండా ఇప్పుడు పంట నష్టం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రాంతాల్లో, దానికి న్యాయం చేసిన ఎవరంటే క్రాప్ ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్ లో జరుగుతున్న మోసాలు ఇదిగోండి. మొత్తం చాలా ఆధారాలు మీ దగ్గర పెట్టుకున్నట్టున్నారు. అంటే ప్రభుత్వం ఒక రకంగా రైతులను మోసం చేస్తుందా ప్రసాద్ గారు? ప్రభుత్వ పథకాలు అన్ని కూడా మోసమే, ఏది కూడా సక్రమంగా అమలు జరగట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చట్టాలు 3 చట్టాలు తీసుకుందని చెప్పేసి, దాని గురించి కూడా నేను వివరణ ఇస్తానండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ వచ్చి చాలా పంట దెబ్బతిందండి. కానీ రైతులు క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ ఇన్సూరెన్స్ అందులో కట్ అయిపోతుంది, ప్రీమియం అందులో కట్ అవుతుంది. కానీ ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టం జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది అందరికీ వర్తించట్లేదు. ఇదిగోండి ఆధారం. 531 మంది గతంలో రుణాలు తీసుకుంటే 531 మందికి ప్రీమియం కట్ అయింది. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది మాత్రం 78 మంది రైతులకి. ఇది ఏ బేసిస్ ప్రకారం? ఇప్పుడు ఇలాంటి తప్పులు సవరించుకోకుండా గతంలో ఇచ్చేటువంటి ఈ బ్యాంకు రుణాలు కానీ లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవేమి సవరించుకోకుండా కొత్తగా కార్పొరేట్ సంస్థలకి ఈ రకంగా చట్టాలని ప్రవేశపెట్టి రైతులను ఎంతవరకు ఇచ్చేస్తారు? కార్పొరేట్ సంస్థ కూడా బాగుపడాలి. కార్పొరేట్ సంస్థని తప్పు పట్టట్లేదు, అందరూ ఉండాలి సమాజంలో. కాకపోతే అంటే అది అమలు జరిగే ప్రక్రియ పైనుండి కేంద్రం, మన ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేస్తాయా లేదనేది ఆలోచన. కానీ ఎప్పటికీ చేయవు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ఒకటవుతాయి కానీ రైతులు ఎప్పటికీ ఒకటి కాలేరు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి చట్టాల్లో మెయిన్ గా ఏంటంటే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని ఒక చట్టం తీసుకొచ్చారు. అవునండి. కానీ ఒక ఎకరం భూమి నాకు ఉంది, 35 బస్తాలు పండుద్ది నాకు. ఈ 35 బస్తాల కోసం నేను మహారాష్ట్ర తీసుకెళ్ళి ఎలా అమ్ముకోవాలి నేను? అది ఎలా సాధ్యం? ఇంకొకటి కాంట్రాక్ట్ వ్యవసాయం అని చెప్పేసి అదొక చట్టం అండి. అంటే మద్దతు ధరని ముందుగానే పంట వేయకముందే ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి రేటు ఫిక్స్ చేసుకుంటే దానికి రైతు ఆమోదం అయితే కనుక ఆ కార్పొరేట్ సంస్థ రైతుకు పెట్టుబడి పెట్టుద్దని చెప్పేసి. ఒక కార్పొరేట్ సంస్థ పెట్టుబడి పెడుతుందంటే దానికి ఆ కార్పొరేట్ సంస్థ లాభం చేకూరే విధంగానే పెట్టుబడి పెడుతుంది. ప్రసాద్ గారు, అంటే మొదటిది మీరు అన్నట్టు వ్యాపార వాణిజ్య బిల్లు గురించి చూసుకున్నా కూడా పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. రైతు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా తను పండించిన పంటను అమ్ముకోవచ్చు, ఫ్రీడమ్ ఉంది, దానివల్ల రైతుకి లాభమే అని ప్రభుత్వం చెప్తుంది. దానిలో ఉన్న నష్టం ఏంటి? రైతులు వెళ్ళి ఎట్లా అమ్ముకోవాలి? సోర్స్ ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ పండిస్తున్నాను, కృష్ణా జిల్లాలో నేను పండిస్తాను,
దాన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళి అమ్ముకోవాలి. దానికి ఏ రకం సోర్సెస్ ఉన్నాయి? దీనికి ఏంటంటే మార్గం ఏంటంటే, దీని మార్గాలు ఉన్నాయి కాలంలో, కానీ ప్రభుత్వం సక్రమంగా అమలు జరిగితే అప్పుడు రైతులకు న్యాయం జరుగుతుంది. దాని మార్గం ఏంటంటే, మన గుంటూరు జిల్లా యాజ్లీలో జేడి లక్ష్మీనారాయణ గారు FPO అని ఒక సంస్థని స్థాపించారండి, రైతుల సహకారంతోనే. అందులో ఏంటంటే రైతులు పండించిన పంట మొత్తం ఆ FPO తీసుకుంటది. సపోజ్ 1500 రూపాయలు బస్తా ఉందనుకోండి ఈ రోజు వడ్ల ధాన్యం, వాళ్ళ రైతులకు 1400 రూపాయలు ఇమీడియట్ గా ఇచ్చేస్తుంది. 100 రూపాయలు ఆ సర్వీస్ ఛార్జెస్ కింద ఉంచుకుంటది. సపోజ్ అనుకోండి, రేపు రేట్ వచ్చినప్పుడు ఒకవేళ 2000 వచ్చింది అనుకోండి రేటు, ఆ 2000కి ఆ FPO సంస్థ ధాన్యాన్ని అమ్మేస్తుంది. ఆ వచ్చిన లాభాన్ని మళ్ళీ వెనక్కి రైతులకు ఇస్తుంది అనమాట. అట్లా ఒక సంస్థ ఉంటే, అంటే ఇప్పుడు సపోజ్ మనకు అందుబాటులో ఉన్నాయి ఏంటండి, మార్కెట్ యార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డుల ద్వారా రైతులు ఆ మార్కెట్ యార్డుకు తోలుకుంటే, ఆ మార్కెట్ యార్డులు యాజమాన్యం తీసుకొని ఈ పంటని ఎక్కడైతే రేట్ వస్తుందో అక్కడ అమ్ముకొని రైతులకు సకాలంలో న్యాయం చేసే విధంగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఆ కార్యాచరణ చేపడుతుందా? కానీ నాకు తెలిసి ఏంటంటే ఈ కార్పొరేట్ సంస్థలే ఈ రకంగా రైతుల్ని, మన కేంద్ర ప్రభుత్వం వాటిని ఎంకరేజ్ చేసి రైతులను ఇబ్బంది పెడతాయి అనుకుంటున్నాను. సపోజ్ మీకు ఈజీగా ఒక ఉదాహరణ చెబుతానండి. మన దేశంలో ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వైద్యం కానీ ఎలా ఉంది? కార్పొరేట్ సంస్థలు ఇది అవుతున్నాయి, కానీ గవర్నమెంట్ సంస్థలు ఎక్కడైనా సరే కరెక్ట్ గా ఎడ్యుకేషన్ కానీ మరి ఆరోగ్యం కానీ అందుబాటులో ఉంటుందా? చెప్పండి మీరు. ఇదే జరగడానికి గ్యారంటీ ఏంటి? అవును, ఇదే జరగడానికి గ్యారంటీ. ఇప్పుడు చట్టాలు తీసుకొస్తాం అంటున్నారు. ఇప్పుడు మీకు మీ మీడియా సాక్షిలో ఒకటి చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మన రాజధాని భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారు CRDA చట్టం తీసుకొచ్చారు. రైతుల దగ్గర 33,000 ఎకరాల భూములు తీసుకొని, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆ CRDA బిల్లును రద్దు చేసింది, ఆ చట్టాన్ని రద్దు చేసింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అంటే గవర్నమెంట్ చేసిన చట్టాన్ని ఈ రకంగా రద్దు చేస్తున్నప్పుడు రైతులకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? రైట్, ఎట్ లాస్ట్ బాధపడేది రైతులే. చెప్పండి. రైట్, ఎట్ లాస్ట్ బాధపడేది రైతులే. అండ్ ఇంకోటి ముఖ్యంగా మీరు మాట్లాడింది కాంట్రాక్ట్ వ్యవసాయానికి మద్దతు చట్టబద్ధత కూడా కల్పించారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులే కానీ రైతులు కానీ పూర్తిగా కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్ళిపోతారు, కార్పొరేట్ వ్యవస్థ అయిపోతుంది మొత్తం కూడా అని రైతులు చెప్తున్నారు. నిజంగా ఇందులో ఉన్నటువంటి నిజమేంటి? అంటే నిజంగా ఎఫెక్ట్ పడేది రైతులకేనా, లేతే మొత్తం ప్రజానికం దేశవ్యాప్తంగా ఉన్న జనం మీద ఇది ఎఫెక్ట్ పడుతుందా? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత డాక్టర్లకు విలువ, పోలీసులకు విలువ, పారిశుద్ధ్య కార్మికుల విలువ రైతులు, మన ప్రజలకు ఇది అర్థమైంది. అట్లాగే ఈ రైతులకు కూడా ఇబ్బంది పడి ఆహారాన్ని అందిస్తలేనప్పుడు అప్పుడు రైతు విలువ జనాలు చేస్తుంది తప్పించి ఇప్పుడు ఆ లోటు లేదు కాబట్టి ఎవరికి అర్థం కాదు. ఈ కార్పొరేట్ సంస్థలకేనో మన రైతులకి అగ్రిమెంట్ ఉందని చెప్పేసి అంటున్నారు కదండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, రైతు పండించేటప్పుడు ముందరగా మద్దతు ధరనే ఆ కార్పొరేట్ సంస్థ డిసైడ్ చేస్తే దానికి ఇష్టమైనప్పుడు వాళ్ళు ఎదురు అగ్రిమెంట్ ఇస్తారు. దీన్ని పర్యవేక్షించేది ఎవరు? జిల్లా కలెక్టర్లు అంటారండి. ఏమంటే అవునా కాదా? అవునవును. కానీ గతంలో మాకు రైతులకు ఇట్లాగే అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి డిప్రికేషన్ సిస్టమ్ ని మా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. దానికి సంబంధించి ఆ ప్రైవేట్ సంస్థ, ఏ కార్పొరేట్ సంస్థ అయితే పరిషత్ అనే కంపెనీ ఏ సంస్థ అయితే ఉందో అది 5 సంవత్సరాలు రైతులకు అగ్రిమెంట్ చేయాలి. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో చెప్పండి ప్రసాద్ గారు. 5 సంవత్సరాలు రైతులకి సర్వీస్ చేయాలి. అది సర్వీస్ చేయలేదు, దానికి మేము పంట నష్టపోయాము. దాని అనేక రకాలుగా మేము అదే జిల్లా కలెక్టర్ గారికి మేము లెటర్లు అనేక సార్లు రాస్తే జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రకంగా మీకు కనిపిస్తుందండి ఇది? కనిపిస్తుందండి, చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తే ఇంతవరకు నేను లీగల్ గా పోరాటం చేసినా గానీ ఈ ఆధారం న్యాయ వ్యవస్థ కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంటే జిల్లా కలెక్టర్లు ఉంటారు, వాళ్ళు కార్పొరేట్ సంస్థలతో కొమ్ము కాస్తారు తప్పించి రైతుకి కొమ్ము కాసే వాళ్ళు ఎవరు ఉంటారు? రైతుకి అండగా నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ రోజు నేను ఎంత పోరాడినా గానీ నా దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించేవాళ్ళు ఒక అధికారి రిపోర్ట్లు నమ్ముతున్నారు తప్పించి ఒక రైతు దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని ఎవరు పరిశీలించట్లేదు. ఈ పరిస్థితిలో రేపు కార్పొరేట్ సంస్థలు ఏమైనా రైతులకు అన్యాయం జరిగితే రైతులు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ప్రశ్నించాలి? అవగాహన కల్పించాలి కదా. సమాధానం చెబుతారు చెప్పండి ఒకసారి. రైట్, మీరు అంటుంది కరెక్టే. మీలాంటి వాళ్ళు మాట్లాడాలి. అంటే దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా సంబంధించి నార్త్లో ఉన్న రైతులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు, ఢిల్లీకి చేరుకుని నిరసన తెలియజేస్తున్నారు. కానీ దక్షిణాదిలో ఉన్న రైతులకి, ఇక్కడున్న ప్రజానీకానికి అవేర్నెస్ లేకపోవడం కారణమా? అది ఎలా తెలుస్తుంది మరి? రైతులకు అసలు అవగాహనే లేదండి.
అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అవగాహన లేదు. ప్రసాద్ గారు కాంట్రాక్ట్ వ్యవసాయం గురించే మనం మాట్లాడుకుంటే కూడా కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ధరలు ఆకాశాన్ని అంటుతాయి అనేది అవగాహన లేదా ప్రజానికానికి? అంటే వాళ్ళు నిర్ణయించిన రేట్లు ఏవైతే ఉంటాయో అవే మనం తీసుకోవాల్సి ఉంటుంది ప్రజానికం అనేది అవగాహన లేదా? ఒకటండి, కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా రైతుకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేపిస్తాడంటే వాడు ఏదో ఒకటి ఆశిస్తాడు, నాణ్యతను కూడా ఆశిస్తాడు. మెయిన్ గా బిజినెస్ తో పాటు రైతు పండించే పంటలో నాణ్యత కూడా వాడు ఆశిస్తాడు. ఏమండి చెప్పండి. హలో చెప్పండి ప్రసాద్ గారు. నాణ్యత కూడా ఆశిస్తాడు. కానీ వ్యవసాయం అనేది గాల్లో దీపం లాంటిది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ కార్పొరేట్ సంస్థ ఆశించినటువంటి నాణ్యత రాకపోవచ్చు రైతు దగ్గర నుంచి. మరి అప్పుడు రైతు ఎవరిని అడగాలి? మరి అప్పుడు ఉన్నటువంటి అగ్రిమెంట్ కండిషన్స్ ఏంటి? మరి దీనికి సమాధానాలు ఎవరు చెబుతారు? రైట్. కార్పొరేట్ సంస్థ అయితే రైతు దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటాడు, కానీ రైతుకి అగ్రిమెంట్ ఉంటుందా? కార్పొరేట్ సంస్థ ఇస్తుందా? నేను గ్యారెంటీకి ఈ రేటుకే కొంటాను అని అగ్రిమెంట్ ఇస్తుందా కార్పొరేట్ సంస్థ? చెప్పండి. కరెక్టే అది. ఏమండి ప్రసాద్ గారు కరెక్టే మీరు అనేది. క్రాప్ ఇన్సూరెన్స్ లో మోసం జరుగుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్ లో మోసం జరుగుతుంది. రేపు కార్పొరేట్ సంస్థ ఇచ్చేసేప్పుడు ఆ ఇన్సూరెన్స్ కార్పొరేట్ సంస్థ పొందుతారు తప్పించి రైతుకి ఏం బెనిఫిట్ ఉంటుంది? నేను అనేది పూర్తిగా రైతులకి అన్ని రకాలుగా న్యాయం జరగాలంటే స్వామినాథన్ కమిషన్ కనుక కరెక్ట్ గా అమలు జరిగింది అనుకోండి, దాని ప్రకారం ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర డబుల్ రేట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ రైతుకి 1000 రూపాయలు వస్తుంది అనుకోండి, స్వామినాథన్ కమిషన్ అమలు జరిగితే కనుక 2000 రూపాయలు వస్తుందండి సుమారుగా. మీకు చెబుతున్న అర్థం అవడం కోసం. రైతుకి అంటే ఎక్స్ట్రా 50% బెనిఫిట్ వస్తున్నప్పుడు ఆ బెనిఫిట్ లోంచి కొంత అమౌంట్ ని డిఫాల్ట్ గా క్రాప్ ఇన్సూరెన్స్ కట్ చేసేసుకుంది అనుకోండి ప్రభుత్వం, అన్ని రైతులు అందరూ హ్యాపీగా ఉంటారు కదా. కార్పొరేట్ సంస్థలు కూడా మోసం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మోసం చేసేదే కార్పొరేట్ సంస్థలు. ఈ మోసాలను అరికట్టుకోకుండా ప్రభుత్వం మళ్ళీ ఈ చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్స్ చేతుల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది చట్టంలో ఉన్నటువంటి భావాలు అయితే కరెక్ట్గా ఉంది, న్యాయం జరుగుతుంది, నమ్మకం ఉంది. కానీ అది ఇంప్లిమెంట్ జరగాలి కదా పూర్తిగా 100%. ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అది ఎవరు హామీ ఇస్తారు దీనికి? రైట్ ప్రసాద్ గారు, ముఖ్యమైనది ఇంకోటి మూడోటి చట్టం కూడా ఉంది కార్పొరేట్కి సంబంధించిందే కాకుండా నిత్యావసరాల నుంచి కొన్ని వస్తువుల్ని తొలగించడం, అంటే పప్పులు లేదంటే ఉల్లిగడ్డలు కానీ ఆలుగడ్డలు ఇలాంటి వాటిని తొలగించడం ఎంతవరకు కరెక్ట్? దానికి సంబంధించి ఈ చట్టం అనేది కూడా వినియోగదారులకి రైతులకి మేలు చేస్తుంది అంటూ కూడా ప్రభుత్వం అంటుంది, ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు నిల్వ ఉంచుకోవడానికి ప్రభుత్వం ఏమంటుందంటే, అంతకుముందు నిల్వ ధాన్యాలు కొంత లిమిటేషన్ ఉండేది నిల్వ ఉంచడం కోసం. ఇప్పుడు ఆ లిమిటేషన్ తీసేసారు, ఎంతైనా నిల్వ చేయొచ్చు అంటున్నారు. అవును. ఇప్పటి వరకు ఏం చేస్తుంది, మనకు దిగుబడి ఎక్కువ వచ్చిన టైంలో ప్రభుత్వం ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ చేసుకుని రేటు పడేసేస్తుంది, రేటును తగ్గించేస్తుంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రేటు తక్కువగా ఉన్నప్పుడు ధాన్యాన్ని సేకరించి గోడౌన్లో స్టోర్ చేసి రేట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు స్టోర్ చేసిన ధాన్యాన్ని బయటికి తీసుకొచ్చి అమ్ముకోవడం వల్ల రేటు బ్యాలెన్స్డ్ గా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే. కానీ స్టోర్ చేయడానికి మరి ఆ వసతులు ఉన్నాయా మన దేశంలో? నాకున్న అంచనా ప్రకారం, సెలబ్రిటీస్ యొక్క చెప్పే ఇంటర్వ్యూస్ ద్వారా కానీ నాకున్న ఆ నాలెడ్జ్ ప్రకారం 8% కన్నా ఎక్కువ లేదు స్టోరేజ్. అంటే 100% స్టోర్ చేయాలంటే 8% మాత్రం స్టోర్ చేయగలుగుతున్నాం మన దగ్గర ఉన్నటువంటి గోడౌన్స్ కానీ ఇవి కానీ. మరి ఈ గోడౌన్లు ఇవన్నీ నిర్మించుకోకుండా మేము ఎక్కువ శాతం అన్లిమిటెడ్ గా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పడము, మరి ఈ కార్పొరేట్ సంస్థలకి వ్యవసాయాన్ని అప్పచెప్పి ఈ రకంగా ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా గ్రౌండ్ స్థాయి రియాలిటీ చూపించుకోకుండా రైతులు ఈ రకంగా మభ్య పెట్టి ఒక ఆశ చూపించి కార్పొరేట్ సంస్థలకి న్యాయం చేకూర్చడం ఎంతవరకు అవసరం చెప్పండి? ఇది ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకి బ్యాంకు రుణాలు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకులు రిటర్న్ వసూలు చేయలేకపోతున్నారు, వాళ్ళేమో దర్జాగా రుణాలు కొట్టేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కానీ రైతు దగ్గర అలా కాదుగా, రైతు దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారుగా. ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా కూడా ప్రభుత్వం నుంచి చెల్లించుకోకుండా రైతుల నుంచి వసూలు చేస్తున్నారే బ్యాంకులు. మన రుణమాఫీ చెల్లించాల్సినటువంటి 4-5 విడతలు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 4-5 విడతల రుణమాఫీని రైతుల నుంచి వసూలు చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? రాజ్యాంగంలో రాసి ఉంది ఏమన్నా ప్రభుత్వం కూడా బాండ్లు ఇచ్చి మోసం చేయమని చెప్పి? మరి అలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు? మనం ఆ యొక్క పార్టీ యొక్క గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు ఒక్కసారి కనుక? ఎందుకంటే 33 లక్షల మంది రైతులకి ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేసింది. ఇదిగోండి ఈ రుణమాఫీ బాండ్లు ఇచ్చి మోసం చేసింది. మరి ఈ పార్టీ యొక్క గుర్తింపును రద్దు చేస్తే దండగేంటి? ఒక్కసారి కనుక ఇలాంటి ఒక పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా సరే అమలు సాధ్యంగా పథకాలను ప్రవేశపెట్టాలంటే భయపడుతుంది కదా, మన పార్టీ యొక్క గుర్తింపు రద్దు అవుతుందని చెప్పేసి. ఈ దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు?
పోనీ నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ కరప్టెడ్ సొసైటీలో ప్రభుత్వానికి బ్యాంక్ వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి మన న్యాయ వ్యవస్థలో ఉందా? చెప్పండి మీరు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్డర్లు ఇచ్చారు, ప్రభుత్వం జీవోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్నింటినీ చూపించినా గానీ 100% ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే జడ్జిమెంట్ ఇచ్చారే. ఇంకొప్పటికి లీగల్ గా పోరాడుతున్నాను. చాలా ఆధారాలు అండ్ మనం లైవ్ లో కూడా చూస్తున్నాం, ఢిల్లీలో చాలా రకంగా మనం చూస్తున్నాం. అంటే రైతుల్ని శాంతియుతంగా నిరసన చేసుకునే అధికారం ఉంది వాళ్ళకి, చేసుకోనివ్వండి ఐక్యరాజ్య సమితి కూడా చెప్తుంది. అయినప్పటికీ వాళ్ళు సెంట్రల్ ఢిల్లీలోకి వెళ్ళి నిరసన చేయాలనుకుంటున్నారు, ప్రభుత్వం అడ్డుకుంటుంది. మనం చూస్తున్నాం వాళ్ళు చాలా దెబ్బలు తింటున్నారు, చాలా చలిని సైతం లెక్క చేయకుండా కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ నిపుణులు ఏమంటున్నారంటే ఈ చట్టాల వల్ల ఆహార భద్రతకి ముప్పు ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల సన్నకారు రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ప్రసాద్ గారు? నిజమే కదండి అది. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకి విద్య వైద్యం వెళ్ళిపోయింది కాబట్టి నష్టపోతున్నది ఎవరు? చిన్నకారి కార్మికుల పిల్లలే కదండి. వాళ్ళకి సరైన విద్యను వైద్యం అందట్లేదు కదా. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయం వెళ్ళినా కానీ చిన్నకారు రైతే నష్టపోతాడు. సేమ్ అది తప్పు కానప్పుడు ఇది ఎట్లా తప్పు అవుతే సేమ్ అదే దారిలో వెళ్తుంది. ఇది తప్పించి నేననేది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ జరిగితే ప్రాబ్లం లేదు, కానీ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. గతంలో వచ్చినటువంటి మరి ఈ ఉన్న తప్పుల్ని సరిదిద్దలేని ప్రభుత్వం. ఇంకొక విషయం అండి మీకు, 21/7/2017 కాగే నివేదిక ఇచ్చింది. క్రాప్ ఇన్సూరెన్స్ వలన రైతులకి చాలా తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి. దాని మీద ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందా ఇప్పటి వరకు? చెప్పండి మీరు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో కూడా తప్పులు తడక బోల్డ్ అని ఉన్నాయి. అందులో కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ జరగట్లేదు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకు చూపించమంటారు మీకు? వీటికి సంబంధించి ఏ చర్య చేపట్టలేనప్పుడు ఇంకా కొత్తగా చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తారనేది నా యొక్క ఆలోచన. చట్టాలు చేయడం తప్ప అమలులో అభివృద్ధి జరగట్లేదు. రైట్, సరైన అమలు లేదు, సరైన న్యాయం జరగట్లేదు రైతుకి. అయినప్పటికీ మనం చూస్తున్న ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రైతులకు మద్దతుగా ఆయన పర్యటిస్తున్నారు, చేస్తున్నారు. సో ఆయన పర్యటన మీద మీ ఒపీనియన్ ఏంటంటే శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? రైతులకు కావాల్సింది కన్నీటి తుడుపు కాదండి, శాశ్వత పరిష్కారం కావాలి. ఇవాళ ఆయన వచ్చాడు, తిరిగాడు, అభిమానంతో తిరిగారు. రైతులు కూడా కొంతమంది కలిశారు. ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు 35,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓకే, అది ప్రభుత్వం ఇస్తుందో లేదా ఎంతో తర్వాత అసలు ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగేది, నష్టాన్ని పూర్చాల్సింది ఎవరంటే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు నష్టాన్ని ఇచ్చేయాలి. దాని మీద అందులో ఉన్నటువంటి పథకాల్లో ఉన్నటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి బాబు అని ఎన్నిసార్లు ముట్టుకున్నా కానీ వాళ్ళు నా దగ్గర కలవనట్లేదు. ఇంకోటి రైతుకి కావాల్సిన శాశ్వత పరిష్కారం. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీటి మీద గట్టిగా ధర్నాలు చేస్తే ఆయనకు ఒక అవగాహన వస్తాయి. అది ఏ అవగాహన లేకుండా కంటితుడిగా మీరు కలిసే ప్రయత్నం చేయలేదా ప్రసాద్ గారు? మీరు కలిసే ప్రయత్నం చేయలేదా? పవన్ కళ్యాణ్ గారిని వివరించే ప్రయత్నం చేయలేదా? రైతు సమస్య 7 సంవత్సరాలుగా నేను ఆయన్ని కలవటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. మొన్న ఉయ్యూరు వచ్చినప్పుడు కూడా నేను కలవటానికి ప్రయత్నం చేస్తే మీడియా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనగానే రాంపల్సరావు దగ్గర రానివ్వద్దని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఒక మాఫియాలా తయారైంది. పవన్ కళ్యాణ్ గారు నిజాలు తెలియనట్లేదు. నేను అనేది ఏంటంటే అలాంటి జనపలు ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పథకాల మీద జరుగుతున్నటువంటి నష్టాల మీద ఆధారాలు చూడండి. ప్రభుత్వ పథకాలు నాకు ఒక్కరికే ఒక రకంగా ఉంటాం, మీకు ఒక రకంగా ఉంటాం, అందరికీ ఒకేలాగా ఉంటుంది. జీవో పాస్ అయిందంటే దానికి సంబంధించిన ఆధారాలు రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా బోల్డన్ ఆధారాలు సేకరించాలి. ఈ ఆధారాలు పరిశీలించి రైతులకు ఎట్టి అన్యాయం జరుగుతుందని ఒక్కసారి కనుక ఏదైనా ఒక యాజిటేషన్ తీసుకొస్తే దాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటే, న్యాయస్థానంలో ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక రైతుల ఆత్మహత్య కేసు ఉంది. ఈ పథకాల మీద ఒక కమిషన్ ఆదేశిస్తే ఆయన స్పందించడం వల్ల వైరల్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఒక కమిషన్ కనుక ఆదేశిస్తే ఆ యొక్క రిజల్ట్ సుప్రీంకోర్టుకి తెలుస్తుంది. ఎందుకంటే రైతుల ఆత్మహత్య మీద సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే నివేదిక అడుగుతున్నా గానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా కరెక్ట్ నివేదిక అవ్వదు. ఇన్ని వేల కోట్లు రైతులకు ఇస్తున్నామని చెబుతారు తప్పించి అందులో రుసులు ఎవరూ చెప్పరు. ఇది ఎంతవరకు న్యాయం? పవన్ కళ్యాణ్ లాంటి ప్రశ్నించాల్సింది ఇలాంటి వాటిని ప్రశ్నించాలి. ఇవాళ వరద వస్తుందని చెప్పేసి ఇవాళ పర్యటన మళ్ళీ వచ్చే పంటకి మళ్ళీ వరద వస్తుంది, మళ్ళీ వస్తారు. ఆయన కావాల్సింది ఏంటంటే శాశ్వత పరిష్కారం కావాలి రైతులకి. అసలు ఆ దిశగానే లేదు. ఆయన దగ్గర సమస్యలే వెళ్ళినవరు ఇంకేం ప్రశ్నిస్తారు? చంద్రబాబు నాయుడు గారు రాలేదు ఈ సంవత్సరం రైతులు పరామర్శించడానికి. ఆయన ఉద్దేశంలో వచ్చారా? ఆయన ప్లేస్ లో వచ్చాడు. మరి రుణమాఫీలో 33 లక్షల మందికి రైతులకు అన్యాయం చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో, మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఊగిసలాడుతూ ప్రసన్నంగా చెబుతారు. మరి ఎంతవరకు ఎందుకు ప్రశ్నించాలి? 33 లక్షల మంది రైతులకి అన్యాయం జరిగినప్పుడు రైతులు సమస్యను
వాళ్ళే డైరెక్ట్గా ఎదుర్కొంటున్నారు కాబట్టి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళే చెప్పే టైం ఉంటుంది కదా. అంటే వాళ్ళే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్తో ఇంటరాక్ట్ అయ్యి చెప్పే ఇది ఉంటుంది కదండి, తప్పకుండా తెలుసుకుంటారేమో. ఏమండి ఇప్పుడు ఇంతమంది రైతులను కలిసారో ఏ రైతు అయినా సరే ఈ ఆధారాలు ఎవరికైనా తెలుసా? ఏ రైతు దగ్గర లేవండి ఈ ఆధారాలు. ఏ రైతుకి తెలియదు, బ్యాంకుకి వెళ్ళి అడిగే స్తోమత ఏ రైతుకి లేదు. బ్యాంకు వాళ్ళని గట్టిగా అడిగితే మళ్ళీ రెండోసారి లోన్ ఎవరైనా భయం. నేను కోర్టు తీర్పు ప్రకారం కట్టుబడి ఉంటానా కానీ మా అకౌంట్ సీజ్ చేశారు. ఇప్పటికే లీగల్ గా కోర్టు నిబంధనలకు విరుద్ధంగా నా అకౌంట్ లో సీజ్ చేశారు. అయినా కానీ నేను పోరాడుతున్నాను. నా అంత ధైర్యం, నా అంత ఓర్పు రైతులకు ఎక్కడ ఉంది? రైతులకు అసలు నా అకౌంట్ లో ఎంత పడింది, ఏంటి, సున్నా వడ్డీలు ఎంత పడింది, ఏంటి అని అడిగే వాళ్ళు ఎవరున్నారు ఇంతవరకు? చెప్పండి మీరు. రైతుకి అసలు అవగాహన లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ఏంటి తెలీదు, పావుల వడ్డీ అంటే ఏంటో తెలీదు, ఇవన్నీ తెలీదు. వీటి తాలూకా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వడ్డీలు కూడా బ్యాంకులు మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అవగాహన కల్పించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? గ్రామ స్థాయిలో కానీ ఏం చేస్తున్నారు? ప్రభుత్వమే మోసం చేస్తుంది. ఇంకా అధికారులు ఏం చెబుతారో? ఇక్కడ పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వాలు కాదు. నేను ప్రభుత్వం మీదే లీగల్ గా పోరాడుతున్నాను. పరిష్కరించేది ప్రభుత్వాలు కాదు. చంద్రబాబు నాయుడు గారితో నేను తిండి తినకుండా 5,000 పోస్టులు వేసి 7 రోజులు తిరిగాను. సిబిఐ కూడా ఫిర్యాదు చేశాను. నేను మామూలుగా కాదు, ఇదిగోండి ప్రభుత్వ పథకాలు రైతుల ఆత్మహత్యకు ఒక కారణం అని చెప్పి సిబిఐ కూడా ఫిర్యాదు చేశాను నేను. ఇదిగోండి ఎవిడెన్స్. ఒక రైతు ఒక సిబిఐకి వెళ్ళి ఫిర్యాదు చేయటువంటి మామూలు విషయమా? ఈ స్థాయికి వెళ్ళినా కానీ ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్య ప్రభుత్వం పరిష్కరించదు. ప్రభుత్వమే రైతులను మోసం చేస్తుంది. రేపు ఈ 3 చట్టాల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా పరిష్కారం చేయదు, 100% న్యాయం చేయదు. రేపు ఏ అన్యాయం జరిగినా కానీ న్యాయస్థానాల చుట్టూ రైతులు వెళ్ళలేరు. న్యాయస్థానం కూడా ఒక న్యాయమూర్తికి, అకాల మరణం చెందిన న్యాయమూర్తికి న్యాయం చేయాలంటే మన న్యాయ వ్యవస్థ ఒక రైతుకి ఏం న్యాయం చేస్తే చెప్పండి. నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, 120 పేజీల ఆధారాలు ఉన్నాయి. ఒక రైతుకి న్యాయం చేసే వ్యవస్థ ఉందా మన దగ్గర ఈ కరప్టెడ్ సొసైటీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా? చెప్పండి మీరు. ఎస్ ప్రసాద్ గారు, అంటే మొత్తానికి కూడా కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా మద్దతు ధరకి గ్యారంటీ ఇవ్వాలని రైతులు పోరాటం చేస్తున్నారు. ఒక పక్క మరో ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనివల్ల వినియోగదారులకు కానీ రైతులకు కానీ లాభమే తప్ప నష్టం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఫైనల్గా మీరు ఒక్క మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా? దానివల్ల అంటే ఇక్కడున్న దక్షిణాదిలో ఉన్న రైతులకు కూడా అక్కడ జరుగుతున్న సమస్య ఏంటి, ఎందుకు వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది. మీ మాటగా ఏం చెప్తారు వాళ్ళకి? నా మాటకి ఏం లేదండి, మన అందరికి తెలిసిన విషయమే. చట్టాలు చేసినా కానీ ఆ చట్టం రద్దు చేస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమి మాట్లాడిన పరిస్థితి మాకు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తూనే ఉన్నాము. సిఆర్టీఏ చట్టం చేసింది గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ రైతులు నష్టపోతుంది ఎవరు? రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి. మరి మన దేశంలో విద్యా వైద్యం ఎలా ఉంది, కార్పొరేట్ సంస్థలు ఎలా ఉన్నాయి? కార్పొరేట్ సంస్థలు బాగుపడితే తప్పితే రైతు ఒక్క చిన్న మాట ప్రసాద్ గారు, రైతు సమస్య అనుకుంటే అది రైతు సమస్యగానే ఉంటుంది. ఎవరో పక్క రైతు మనకి సంబంధం లేదు అనుకోకూడదు. ఇది వినియోగదారుడి మీద, అంటే ప్రతి ఒక్క మనిషి మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మీరు కొంచెం మీ మాటలో వివరించగలరు, అది ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది? ఇప్పుడు టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ తెలియాలి ఏంటి అనేది కూడా. ఇప్పుడు సక్రమంగా అమలు చేయట్లేదు. ఏ చట్టమో కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి. వాళ్ళకి డబ్బులు బెనిఫిట్ ఏ రకంగా వస్తాయి అనేది చూసి దాని ప్రకారం ఈ కార్పొరేట్ సంస్థల ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు తప్పించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో చిన్నకారు రైతుకి న్యాయం జరిగే పరిస్థితి ఏ ప్రభుత్వం చర్య తీసుకుంటలేదు. తీసుకున్న చట్టాలు 100% కరెక్టే. ఎప్పుడు 100% వాళ్ళు ప్రభుత్వ పర్యవేక్షణలో తీసుకొని న్యాయం చేయగలిగితే, రేపు కార్పొరేట్ సంస్థలు కనుక అన్యాయం చేసినటువంటి అయితే ఆ సంస్థనే రద్దు చేస్తారనే దిశగా ఎవరు చట్టాలు తీసుకొస్తారా? ఈ 3 చట్టాలతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా రైతుకి ఏమైనా అన్యాయం జరిగితే మీ యొక్క గుర్తింపు, ఆ యొక్క కార్పొరేట్ సంస్థ యొక్క గుర్తింపునే రద్దు చేస్తామని కానీ ఇంకోటి కానీ అట్లా ఏమైనా చట్టాలు తీసుకొస్తున్నాయా? అవి తీసుకురానప్పుడు కార్పొరేట్ సంస్థలకి భయం ఉండదు. అన్ని రకాలుగా మోసపడతాడు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, జాయిన్ అయినందుకు లైవ్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం